ఇప్పుడు మీడియా, మీడియా అంటున్నారు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్రోల్ ఉచితంగా పోస్తున్నారని చెప్తున్నారు. అలాగే కారు ఉచితంగా ఇస్తున్నారంటున్నారు. మొబైల్ ఉచితంగా ఇస్తున్నారంటున్నారు. ఖర్చులన్నీ ఎవరో పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. మరి భక్త్యా ఎవరు లేకపోతే పెడతారు భయం సార్? భక్త్యా? భయమా? భయము కాదు, భక్తి కాదు, ఏమీ కాదు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఉచితంగా పెట్రోల్ ఎవరు పోయిస్తారు? ఒకసారి పోయిస్తారు, 2 సార్లు పోయిస్తారు, లేదు 3 సార్లు పోయిస్తారు, పోనీ నెల రోజులు పోయిస్తారు. 365 రోజులు వీడికి పెట్రోల్ పోయించి ఉచిత మహానుభావుడు ఎవడో చెప్పమనండి. వీడు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. చెప్పు తీసి కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. నిన్న కూడా ఒక మీడియా వాళ్ళు ఆ మరి మీ ఎవరో అన్నారు, మీ మీ మీడియా వాళ్ళు అన్నారో లేకపోతే మీ ఛానల్ వాళ్ళు అన్నారో ఎవరన్నారో తెలియదు కానీ వర్షిని మళ్ళీ వెళ్ళిపోయిందిట కదా. అవును. ఎవరు చెప్తారు న్యూస్? ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఇలాగా? కావాలంటే ఇప్పుడే మాట్లాడతాను, వాళ్ళ బ్రదర్ విష్ణుతో మాట్లాడమంటారా? లేదు ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరే మాట్లాడతారా? ఇప్పుడు ఆ అమ్మాయి చేంజ్ అయిపోయినట్టేనా? మళ్ళీ నా గురువు గారు కావాలి, నాకు శ్రీనివాస్ కావాలని వెళ్ళిపోతుందా? జీవితంలో ఆ అమ్మాయి వాడితో వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ జన్మలో అయితే జరగని పని. ఇన్ కేస్ మీరు అనుకున్నట్టుగా ఏదైనా మళ్ళీ చేంజ్ అయ్యి గనక వెళ్తే 100% బాధ్యత వాడిదే. 20 రోజులు తీసుకెళ్లి వాడు ఆ అమ్మాయిని ఏం చేశాడు, ఏ మందు పెట్టాడు అనేటువంటిది కూడా తెలియాల్సింది ఉంది. అది కాక చెప్పండి. అది కాక మిగతా ఆడపిల్లలు ఎక్కడున్నారు? వీడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఏం చేస్తున్నారు? నిధులు అని చెప్పి ఏదైనా దొంగ పనులు చేస్తున్నాడా? నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది పేర్లతో సహా ఉంది, చెప్పదలుచుకోలేదు. కొంతమంది వ్యక్తులు నిధుల కోసం వీడి వెనకాల డబ్బులు పే చేశారు. ఓకే. గొడవలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు. వీడి గురించి వాళ్ళు మీడియాలో ఇప్పుడు మాట్లాడిన కూడా మాట్లాడట్లా. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, వాళ్ళ పేర్లతో సహా నాకు తెలుసు. వాళ్లే బయటికి రానప్పుడు నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళు తెలుగు వాళ్ళే ముందర రాష్ట్రాల్లోనేనా? బయటకు ఏమండి? తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళేనా? తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్లే. ఎందుకు పెంచి పోషిస్తున్నారు వాడిని? వాడిలో పలానా విద్య ఉంది. ఒక నిమిషం అండి శేఖర్ గారు, వాడిలో పలానా విద్య ఉంది, మాకందరికీ తెలుసు అని ఒక్కడిని చెప్పమనండి. పోని నిజంగానే విద్య ఉంది అని అనుకుందాం. వాళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి గారు అని వాడు చెప్పుకుంటున్నాడు. నా దృష్టిలో అయితే ఆయన లేడు. అసలు విశ్వనాథ శాస్త్రి అనేటువంటి గురువే లేడు. నిజంగా ఉన్నాడే అనుకుందాం, ఆయన వచ్చి మాట్లాడమనండి. ఆ గురువు ఇలాగే నేర్పుతాడా అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళమని? ఒక అఘోర ఎవరింటికైనా వెళ్ళి ఇన్ని రోజులు ఉండొచ్చా? అఘోర ధర్మం వీడికి ఏమన్నా తెలుసా? ఎందుకు వీడిని వెనకేసుకొస్తున్నారు? నిన్నగాక మొన్న జరిగిన సంఘటన, మీడియా ఛానల్ పేరు చెప్పడం బాగోదు, ఒక లైవ్ ప్రోగ్రామ్ లో ఒక యాంకర్ వెళ్ళి ఇది అమ్మా నాన్న అపార్ట్మెంటు, ఇక్కడ లోపల కోట్లల్లో డీలింగ్ జరుగుతోంది, సిగ్గుండక్కర్లా యాంకర్ కి? ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు లైవ్ కన్నా ముందరే అక్కడ ఎవరున్నారు, పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల వాళ్ళని అడిగి లైవ్కి వెళ్ళక్కర్లా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పేశావు, తెలియకుండా పాపం ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేశారు. తప్పు ఎవరిది అవుతుంది? యాంకర్ది అవుతుందా, టెలికాస్ట్ చేసిన వాళ్ళది అవుతుందా? ఇప్పుడు మీరు వీళ్ళిద్దరితో పాటు బాలకృష్ణ గారు, మీరు ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ మీడియా వల్లనే ఇదంతా క్రియేట్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు. కానీ నేనేమంటానంటే, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు, అఘోరాలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు, అఖాడాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? బాగుంది మీరు అడిగిన క్వశ్చన్. మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, అఖాడాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ఇంత పెంట చేస్తుంటే జనాలు ఏం చేస్తున్నారు? మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడట్లేదు? మీడియా వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. ఒక విధంగా మీడియా గొప్పగా చెప్పచ్చు. ఎందుకంటే వాడు పంపించే దిక్కుమాలిన వీడియోల వల్ల, వాడు ఏ ప్లేస్ లో ఉన్నాడో ట్రేస్ అవటం వల్ల, భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరగలిగింది. లేకపోతే ఏంటి పరిస్థితి? ఆమె ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అవుతారు?
మీరు అన్నారు కదా మీడియా వాళ్ళని, వాడు వెధవా అని తెలిసినప్పుడు వాడి ప్రోగ్రాంలో రిపీటెడ్ గా ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు చెప్పండి. మీడియాని ఇక్కడ తప్పు పడటం కాదండి పాయింట్. మనం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము, మనం ద్వారా ఏం తెలుసుకుంటారు ప్రజలు అనేటువంటిది ఉండాలి కానీ రిపీటెడ్ గా వాడి ప్రోగ్రామ్ లో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు ఈవెన్ దో మీ ఛానల్ కూడా. రీజన్ చెప్తా ఎందుకనంటే ఇప్పుడు అతను లేడీ అఘోరీగా ఇక్కడ పరిచయం అయ్యారు. తన దగ్గర హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడటానికని వచ్చానని చెప్తున్నారు. ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు అఘోరా కాదు, డూప్లికేట్ శ్రీనివాసు అసలు ఆమె నమ్మొద్దని మీరు చెప్తున్నారు. అసలు జెన్యూన్ అవునా కాదా ప్రూవ్ అయ్యేదాకా మేమైతే ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు వాడు హిందూ ధర్మాన్ని కాపాడటానికి వస్తున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారని. ఎవరు విశ్వసించారు? రైట్, ప్రజలు విశ్వసించారు. హిందూ ధర్మాన్ని ఏం కాపాడారో మీరు నాకు 2 చెప్పండి చాలు. 2 అక్కర్లా, 1 చెప్పండి చాలు. బుచ్చాలమ్మ టెంపుల్కి వెళ్ళాడు కదా అయ్యా, బుచ్చాలమ్మ టెంపుల్కి వెళ్ళాడు కదా, అక్కడ విగ్రహం టెంపుల్ చేస్తే హిందూ ధర్మాన్ని కాపాడటమేనా? ఇప్పుడు అదే కదా. ఆ లెక్కలు చూస్తే దేశ దిమ్మర్లాగా ఊరు మొత్తం గుళ్ళు తిరుగుతున్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడటమేనా? హిందూ ధర్మం ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉందా? మిగతా రాష్ట్రాల్లో లేదా? దానికి కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చాలా మంది అఘోరాలు ఉన్నారు, నాగసాధువులు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో లేరు, అందుకే నేను వచ్చానని చెప్తున్నారు కదా. అఘోరాలకి హిందూ ధర్మానికి ఏంటి సంబంధం? వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు చేసుకునే సాధనల ద్వారా హిందూ ధర్మాన్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటారు. వాళ్ళంతా లోక కళ్యాణం కోసమే ఉన్నారు, బయటకు ఎక్కడా కనపడట్లా. వీడు వచ్చి ఉత్తరించి పీకి చచ్చేదేంటి? హిందువులందరినీ పోలరైజేషన్ చేద్దామని చెప్పి వచ్చానని చెప్పి ఏం చేశాడండి? హిందువులందరినీ ఏకం చేసేవాడు. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికే సమాధానం చెప్తా. దర్గాని పగలగొడతా, చెప్పులు విసిరేస్తా అన్నవాడు ఈ దర్గాలు, ఈ చర్చిలు ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయా? దేశంలో ఎక్కడా లేవా? అప్పుడు వాడు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడా, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడా? ఇప్పుడు నేనైనా నా పాయింట్ ఏంటంటే మీకు బాధ్యత ఉంది కదా మీలాంటి వాళ్ళకి. ఇప్పుడు మీలాంటి అగాడాలు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి పంపించారో అదే అగాడాలకు సంబంధించినటువంటి వాళ్ళకి బాధ్యత ఉంది కదా, ఎందుకు తీసుకోవట్లేదు? అఖాడాలలో ట్రైనింగ్ ఇవ్వటం అనేటువంటిది ఉండదు. అఖాడా అనేటువంటిది చాలా రకాల అఖాడాలు ఉన్నాయి. ఈ అఖాడాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక గంట టాపిక్ పడుతుంది. ఈ అఖాడా ఏమండి, అతను ఒక నెంబర్ చెప్పాడు కదా, అఖాడా నెంబర్ చెప్పాడు కదా. ఈ నెంబర్లు చాలా ఉంటాయండి. ఈ అఖాడాలలో కూడా సాధువుల అఖాడా అని, బైరాగుల అఖాడా అని, నాగసాధువుల అఖాడా అని, అఘోరా అఖాడా అని, కిన్నెర అఖాడా అని ఇలా 13 అఖాడాలు ఉన్నాయి. వీళ్ళందరికీ మంత్రోపదేశం చేసిన తర్వాత వాళ్ళు అఖాడాలో గనక జాయిన్ అయితే, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒక స్థితికి చేరిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి ఏ అడవిలోనో ఏ హిమాలయాలలోనో సుదూర ప్రాంతాల్లో ఉండి ధ్యానం చేసుకుంటూ లోకాన్ని రక్షించాలి. వీడిని బయటికి రమ్మని చెప్పినటువంటి అఖాడా ఎవరిది? ఎవడాదు. వాడు చెప్పాడు నిరంజన అఖాడా అని. 2 సార్లు మార్చాడు వాడు మాట. ముందర కిన్నెర అఖాడా అన్నాడు, ఇప్పుడు నిరంజన అఖాడా అన్నాడు. నిరంజన అఖాడాలో నిజంగా వీడికి ఐడెంటిటీ కార్డు ఇచ్చారా? వీడు ఆ కార్డును తయారు చేసుకున్నాడా? ఇప్పుడు నేను కంప్యూటర్లో ఒక కార్డు తయారు చేసి మీకు చూపిస్తా, మీరు నమ్మేస్తారా? మీ ప్రకారం ఇప్పుడు నిరంజన అఖాడాను లేకపోతే కిన్నెర అఖాడాను పేర్లు చెప్పారు కదా, నిరంజన అఖాడాలు ఉన్నాయి, కిన్నెర అఖాడాలు ఉన్నాయి, జూనాగఢ్ అఖాడాలు ఉన్నాయి, అన్ని అఖాడాలు ఉన్నాయి. బట్ అఖాడాలకి వీడికి సంబంధం లేదు. బాలకృష్ణ గారు నేననేది ఏంటంటే సంబంధం లేనప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. ఈ మధ్య కాలంలో మనకి కుంభమేళాలో ఎందుకు తీసుకోవాలండి? అదే చెప్తున్నా, కుంభమేళాలో ఒక హీరోయిన్ కి
నాగసాధువుకు సంబంధించి ఏదో చేశారు కదా అక్కడ. చేసినప్పుడు ప్రజల నుంచి లేదా మీడియా నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళని అతను సస్పెండ్ చేశారు కదా! బోధించిన అతనికి. మరి ఇక్కడ కూడా ఎందుకు కరెక్టే. చేయకూడదు? ఆ కుంభమేళాలో ఉన్నటువంటి అఘోరాలు కూడా వీడు మాకు కనపడితే గుట్టలు ఒడదీసి బట్టలేసి పంపిస్తామని డైరెక్ట్ గా మీడియాలోనే చెప్పారు. డైరెక్ట్ గా చెప్పారు. వీడికి నిజంగా కార్డు నిరంజన అఖాడా ఇచ్చుంటే ఆ అఖాడా వాళ్ళు ఎప్పుడో స్పందించేవాళ్ళు. వీడు చేసేవన్నీ వాళ్ళు చూడటానికి వాళ్ళకేం పని పాట ఏం లేక కాదండి. 24 గంటలు చాలా బిజీగా గడుపుతూ ఉంటారు అఖాడా వాళ్ళు. ఇలాంటి బయట సమాచారం న్యాచురల్ గా నాకు తెలిసినంత వరకు 90% ఏ అఖాడా వాళ్ళకి తెలియదు. మన బాగా వీడి గురించి తెలుగు రాష్ట్రాలతోటి మీకు ఎంత కొంత సంబంధాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని తెలుసు. మీలాంటి వాళ్ళన్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా! ఈ అఖాడాల పేరు చెప్తేనే అక్కడ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మీరైనా తెలియజేయచ్చు కదా వాళ్ళకి. అంత మేము తెలుగు రాష్ట్రాల్లో సంబంధాలున్న నేను ఉన్నది వారణాసిలో. మీరు స్వయంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాడు ఫేకు అని మీరెందుకు చెప్పడం లేదు? మీ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఫేకా లేకపోతే నిజమా కాదనేది డిసైడ్ చేయలేకపోతున్నాం మేము. ఎందుకు డిసైడ్ చేయలేరండి? వాడిని లైవ్ లో కూర్చోబెట్టండి, వాడికి ఏమొచ్చో అడగండి. ఒక జర్నలిస్ట్ గా మీరున్నప్పుడు, ఒక వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం వాడిని ఇంటర్వ్యూ చేయొచ్చా లేదా అనేటువంటి మినిమం సెన్స్ ఒక జర్నలిజానికి ఉంటుందా ఉండదా? స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి నాకు. ఉంటది, కానీ ఇక్కడ సనాతన ధర్మం ఉన్నప్పుడు వన్ సెకండ్ అంత ఉన్నప్పుడు ఒకళ్ళు వెళ్ళి వాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈడు ఎతవా అని చెప్పి వాడు డిసైడ్ అయిపోయినప్పుడు మిగతా ఛానల్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళి వాడి మూతి దగ్గర మైకి పెట్టారు? ఎదవాని డిసైడ్ కాలేదు కదా, అదే చెప్తుంది. డిసైడ్ కాలేకుండా ఎదవాని మేమే డిసైడ్ చేస్తున్నాం కదండి. ఎదవాని డిసైడ్ అవడం ఏంటి? ఇప్పుడు దాని పేరేంటి, దాన్ని ఏమంటారు? త్రిశూలాన్ని తీసుకెళ్లి పొడిచేసి హిందూ భక్తుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేయి చేసుకుంటే వాడిని వెధవానికి ఏమంటారు? రేవంత్ రెడ్డి నువ్వెంత, చంద్రబాబు నువ్వెంత అంటే ఈడెంత అసలు? ఈడెవడు అసలు? మీరెందుకు కాదండి, కాదు నేను చాలా కోపంగా ఉన్నా. ఇప్పుడు ఏమనుకోవద్దు. మీ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు సనాతన ధర్మం, భయపడటం ఏంటండి? హిందూ ధర్మం, సనాతన వ్యవస్థలు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ సుమోటగా ఏమీ భయపడరండి. భయపడాల్సిన అవసరమే లేదు. ఆ లెక్కను చూస్తే నిన్న కాక మొన్న ప్రవీణ్ పగడాల గారు 20 రోజుల క్రితం యాక్సిడెంటా చనిపోయాడా అనేటువంటిది పక్కన పెడితే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాడి మీద పడుతున్నప్పుడు అజయ్ బాబు అనేటువంటి క్రిస్టియన్ ని అరెస్ట్ చేశారు. ఒక కమ్యూనిటీ వాడిని అరెస్ట్ చేసినప్పుడు వీటిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పోలీసులు చాలా బాధ్యతగా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయండి. సున్నితమైనటువంటి అంశం ఎక్కడ మళ్ళా హిందూ సంస్థలు ఇవన్నీ బయటకు వస్తాయో అరెస్ట్ చేస్తాయనేటువంటిది ఆలోచిస్తారు కదా వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సున్నితమైన అంశం ఎన్ని రోజులు ఉంటుందండి? సున్నితమైన అంశం ఎన్ని రోజులు ఉంటుంది? మొట్టమొదట వీడొచ్చి నేను ఆత్మార్పణ చేసుకుంటా అంటే సున్నితంగానే ప్రజలు డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాకిల్ చేశారు. రెండోసారి నేను ఆత్మార్పణ చేసుకుంటా అని కాళహస్తిలో అంటే అప్పుడు చాలా సున్నితంగానే డీల్ చేశారు. దీపావళికి ముందు వీడు రచ్చరచ్చ చేస్తూ ఉంటే వాడిని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ సొంత గ్రామమైన వాళ్ళ ఇంట్లో బంధించి 24 గంటలు కాపలా ఉండి పోలీసులు వాళ్ళు కూడా పండగ అనేటువంటి దీన్ని మర్చిపోయి మర్నాడు వీడిని తీసుకెళ్లి బార్డర్ లో సున్నితంగా వదిలేశారు. అంటే సున్నితంగా ఎన్ని రోజులు ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు తప్పతాగి ఒక్క నిమిషం అండి, తప్పతాగి కొమరవెల్లి టెంపుల్ దగ్గర ఒక లేడీ గొడవ చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు. అప్పుడు ఏమైంది సున్నితం? మీరు క్వశ్చన్ డిపార్ట్మెంట్ వాళ్ళనే చేయాలి. అది మీ బాధ్యత. ఇంతమంది ఒక వ్యక్తి బాలకృష్ణ గారు మామూలు వాళ్ళని చాలా ఈజీగా కంట్రోల్ పెట్టగలరు పోలీసులు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, అఘోరాలని, నాగసాధువుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని టచ్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు కదా. సరే, ఇప్పుడు వాడు అఘోరా కాదు అని
రెడ్ హ్యాండెడ్ గా ప్రూఫ్ చేసామనుకోండి, అప్పుడు అరెస్ట్ చేస్తారా పోలీసులు? అదే నేను చెప్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేసి రైట్, వాడిని తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టండి, నేను లైవ్ లోకి వస్తాను, వాడు అఘోరా కాదా అని ప్రూవ్ నేను చేస్తాను. దీనికి మీరు సిద్ధమా? ఇప్పుడు అది మీడియా ఎంతవరకు అంటే మీరు బోత్ సైడ్స్ నుంచి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వరకు మీడియా బాధ్యత అండి. మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఏ ఇప్పుడు పీఠాధిపతో, ఇప్పుడు ఇచ్చిన లేకపోతే అగాడానో ఏదో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన అవునండి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంప్లైంట్స్ మీద ఎందుకు తీసుకోవట్లేదు? అదే నేను చెప్తున్నా, సున్నితమైన అంశంగా ఫీల్ అవుతున్నారు కదా. మళ్ళీ సున్నితం అంటారు ఏంటండి? ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కాక వర్షిని వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్ గా వాడు స్టేషన్కి వస్తే 90 రోజులు జైలుకి వెళ్తాడు. ఎప్పుడు వర్షిని అనే పిల్ల ఆ కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నంత వరకు నేను డైరెక్ట్ గా విష్ణుతోనే చెప్పా, మీరు కంప్లైంట్ రిటర్న్ తీసుకోవద్దు అని. వాళ్ళు అదే స్టాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేసి లోపలేస్తారా? నో, ఇప్పుడు వర్షిని మేజర్ అండి. కాబట్టి వర్షిని డైరెక్ట్ గా వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకుంటారు తప్పితే. అలాగే కదా కంప్లైంట్ ఇచ్చారు కిడ్నాప్ చేశారని. వర్షిని చేయాలి, కుటుంబ సభ్యులు కాదు. ఎవరు చేసిన కంప్లైంట్ అనండి. వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా, సారీ, ఆ ఏరియాలో మంగళగిరి పిఎస్ లో వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. మీరు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. నాకు తెలిసి కంప్లైంట్ స్టేజ్ లో ఉంది అది. ఇంకా సార్ ఎఫ్ఐఆర్ అయ్యింది సార్. ఓకే, ఎఫ్ఐఆర్ అయినా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగించాలంటే ముందు వర్షిని మేజర్ కాబట్టి ఆవిడ వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అడగాలి. అక్కర్లేదు, ఆవిడ కంప్లైంట్ రిటర్న్ తీసుకోకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా న్యాయం జరుగుతుంది. ప్లస్ నేను ఇంకా ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే నేను విష్ణుకి కాల్ చేస్తాను, చేయండి. అంటే విష్ణు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చెప్పినా కానీ పోలీసులు యాక్షన్ తీసుకోరండి. మేజర్ కాబట్టి శ్రీవర్షిని, ఆ అమ్మాయి బయట రావాలి, ఆ అమ్మాయి నిలబడాలి. ఆ అమ్మాయి నిలబడకుండా నేను మళ్ళీ అఘోరా దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు అఘోరా కావాలని చెప్పి ఒకవైపు అంటూ ఉంటే యాక్షన్ ఎలా తీసుకుంటారు? లేదండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ అంటే కుటుంబ సభ్యులు పెట్టిన దాని మీద ఏమన్నా అయి ఉంటుంది. అదే అంటున్నాను నేను. కాదు, శ్రీవర్షిని పెట్టాలి కేసు. పెడుతుంది, ఏమైంది? శ్రీవర్షిని పెడితే అప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మనం పోలీసులు క్వశ్చన్ చేయొచ్చు. బికాజ్ ఆ అమ్మాయి మేజర్ కాబట్టి ఆ అమ్మాయి ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవడానికి ఉంది, అవసరం, అది హక్కు ఉంది వాళ్ళకి. నాకు స్వామీజీ కావాలని చెప్పి అఘోరే కావాలని చెప్పి వెళ్ళిపోయింది. అది ఆల్రెడీ విష్ణు వాళ్ళ పేరెంట్స్ పెట్టిన కేసు మీద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు, సివియర్ యాక్షన్ తీసుకుంటారు. నేను ప్రత్యేకంగా విష్ణు వాళ్ళకి కూడా, బాలకృష్ణ గారు, దాని మీద డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఆ రోజున అఘోరి ఎందుకు వెళ్ళింది, అఘోరి వాళ్ళకి ఏమి ఇచ్చింది, వాళ్ళు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద వాటన్నిటి గురించి నేను మాట్లాడానండి. మీరు చెప్పింది కరెక్ట్. అఘోరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ కూడా నేను వేసా ఫస్ట్ లోనే. అదే ఇప్పుడు నాకు కావాల్సింది అవన్నీ జరుగుతున్నాయి. నాకు కావాల్సింది ఏంటంటే, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి, మతానికి సంబంధించిన ఇష్యూ. బాధ్యతాయుతంగా ఉండేటువంటి మీ అఘాడాలు కంప్లైంట్ చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకోకపోతే క్వశ్చన్ చేస్తాం మేము పోలీసుల్ని. అసలు ఇది సెన్సిటివ్ ఇష్యూనే కాదండి. వాడు డైరెక్ట్ గా నేను మంత్రాలు చేసి జనాన్ని చంపేస్తాను, నా మీద బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసిన వాళ్ళని చంపేస్తాను అన్నవాడు సుమోటగా కేసు నమోదు చేయొచ్చు. అసలు ఫస్ట్ వాడు కనుక కనపడితే ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా వాడిని పట్టుకుని కొట్టి పొళ్ళోడు కొట్టండి, తర్వాత తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. ఏం నాటకాలు ఆడుతున్నారా? ధర్మం అంటే ఏంటో తెలియని వెధవ, సనాతనం అంటే ఏంటో తెలియని దౌర్భాగ్యుడు, వాడు చెప్పే మాటలు వినడానికి జనాలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకొని కూర్చున్నారా? మొదట నమ్మారు, ఇప్పుడు ఎవరన్నా నమ్ముతున్నారా? నేను పోలు పెట్టండి, నిన్న బిగ్ టీవీలో కూడా నేను ఇదే మాట మాట్లాడా, మీరు పోలు పెట్టండి, వాడికి సపోర్ట్ ఎంతమంది చేస్తారో చూస్తా.
కానీ బాలకృష్ణ అబౌవ్ గారు 90% నేను మాట్లాడిన దానికి సపోర్ట్ చేస్తాను.